అయ్యో ఏ దేవుడు ఇస్తాడో ఏ భగవంతుడు ఇస్తాడు. అక్కడికి క్యాచ్ చేస్తా టికెట్కి కాదు మొత్తం. ఎన్ని రోజుల నుంచి అడుక్కుంటావు ఇట్లా? ఎన్ని రోజులు అవుతుంది బిడ్డ? మూడోసారి తెలుసా నన్ను అడగటం? మూడు మాట్లాడినా నన్ను మూడోసారి తెలుసా అడగటం అంటన్నా? మూడు మాట్లాడినా బిడ్డ. మూడు మాటలు నన్ను అడిగింది నువ్వు వీడే. ఏ కాదు, నిన్ను చూసినప్పుడే గుర్తుపట్టాను. ఒకసారి అంటే గుర్తుపట్టాను కానీ 3 సార్లు కూడా గుర్తుపట్టానా నేను? అందుకే దింపుతా అంటానా. నువ్వు కామారెడ్డి చెప్పేది నువ్వు ప్రతిసారి ఇదే మాట చెప్తావు, నాకు తెలుసులే కానీ పోయినసారి కూడా దింపుతానన్నా గప్ప. పెద్ద మంచి జిల్లా 2 పక్క తిరిగింది బిడ్డ. గవ్వని సరే. ఇప్పుడు మీరు వీడియోలో చూసి నమ్ముంది కదా, సో ఈ అమ్మకి ఎన్ని ఆస్కార్లు ఇచ్చినా తక్కువే అనిపించింది నాకు. ఎందుకంటే ఇక్కడ నేను కోంపల్ సైడ్ ఒక ఆర్డర్ కంప్లీట్ చేసుకుని రూమ్కి వస్తున్నాను. రూమ్కి వస్తా ఉంటే ఇక్కడ మా రూమ్ దగ్గరలోనే ఒక ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది, దాని పక్కన ఏటీఎం కూడా ఉంటుంది. సో ఆమె ఆ ఎస్బీఐ ఏటీఎంనే టార్గెట్ పెట్టుకుని అక్కడే ప్రతిసారి నాకు కనబడేది. ఫస్ట్లో నాకు కనబడ్డప్పుడు అయ్యా ఇట్లా నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చి ఇట్లా తప్పిపోయినాను, సో నాకు ఇంటికి వెళ్ళడానికి డబ్బులు లేవు, ఏమైనా ఉంటే సెల్ఫ్ చేయి బిడ్డ అని అంటే, అప్పుడు నేను మా అన్న ఇద్దరం కలిసి సరే బస్ ఎక్కిస్తాను రండి అని 500 రూపీస్ ఉంటే 500 రూపీస్ చేతిలో పెట్టేసి వచ్చేసినాం అన్నట్టు. సో అది అయిపోయిన తర్వాత సరే ఇంటికి వెళ్తుందిలే అనుకొని ఇంటికి మళ్ళీ వచ్చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఒక 3 వీక్స్ తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అదే స్పాట్లో అదే ప్లేస్లో మళ్ళీ ఆమె ఇట్లనే కనబడేసరికి ఏంటిదా అని పోయి మళ్ళీ అడిగిన అన్నట్టు. ఏమైందమ్మా అంటే సేమ్ స్టోరీ చెప్పింది. స్టోరీ చెప్పినప్పుడు ఏం చేసిన అంటే, సరే రా నేను బస్ ఎక్కించి నీకు టికెట్ ఇప్పించి ఆటో బుక్ చేసి అక్కడ వరకు నేను వస్తాను, లేకపోతే నా బండి ఎక్కు నేను డ్రాప్ చేసిన తర్వాత నువ్వు అక్కడ నుంచి నీకు బస్ టికెట్ కొనిస్తాను, అక్కడ నుంచి వెళ్ళిపోదు అంటే ఆమె ఏమన్నా తెలుసా, లేదు బిడ్డ నాకు కళ్ళు తిరుగుతుంది, బండి ఎక్కితే నేను బీపీ డౌన్ అవుతుంది, అబ్బో కళ్ళు తిరుగుతుందని అక్కడే కూర్చుండిపోయింది. నేను రాలేనని ఇక అనేసరికి ఓహో ఈమె కథ ఇట్లున్నదా అనుకొని అక్కడ నుంచి వచ్చేసిన అన్నట్టు. సో మళ్ళీ ఈరోజు మ్యాట్రిసెస్ డెలివరీ ఉంటే డెలివరీ చేసి వస్తా ఉంటే సేమ్ కనబడేసరికి ఇక నేను గట్టిగా అడిగిన అన్నట్టు ఆమెనే, ఇట్లనే బతుకుంటే ఇట్లా ఎందుకు అడుక్కుంటానో, మంచి పని చేసుకోవచ్చుగా, లేకపోతే ఇంటి కొడుకు పిల్లలు ఎవరు లేరా అన్నట్టు గట్టిగా అడిగేసరికి ఆమె ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయింది అన్నట్టు. నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియో పెట్టినాను కదా, మోస్ట్లీ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ ఈ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటే చాలామంది కనబడుతూనే ఉంటారు. వీళ్ళ వల్ల ఏమవుతుందంటే నిజంగా హెల్ప్ కావాల్సిన వాళ్ళకు కూడా హెల్ప్ అందలేకపోతుంది. అండ్ బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ.